దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మీలగ్ని అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిలువ ధ్యానముల్లో పరిశుద్ధ వారములో నేడు పరిశుద్ధ గురువారమును గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ పరిశుద్ధ గురువారమున జరిగినటువంటి సంఘటనల్లో కొన్నింటిని, ప్రాముఖ్యమైనటువంటి వాటిని, ఆ దినాన ప్రభు ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు వాక్యపు వెలుగులో మనము నేటి దినాన ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలు ప్రభువారి యొక్క జీవితంలో ఈ పరిశుద్ధ గురువారమున మనము చూడగలం. మొట్టమొదటిగా ప్రభువారు ఈ లోకంలోనికి రావటమే తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేయబడి వచ్చినట్లుగా ఫిలిప్పీ సంఘానికి పౌలు లేఖ వ్రాస్తూ తెలియజేశాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక రిక్తునిగా చేసుకొని మానవునిగా వచ్చాడు. మానవునిగా జన్మించి కూడా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో, మనము ఏ రీతిగా ఆయనను అనుసరించాలో ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నామో ఒక మాట మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు రాయబడ్డాయి. ఒక ప్రాముఖ్యమైన సందర్భం కూడా అక్కడ తెలియజేయబడతా ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకములో తన వారందరినీ కూడా ఎంతగానో ప్రేమించినట్లుగా ఆ పై వచనాల్లో తెలియజేయబడింది. ఎంతగా ప్రేమించారంటే సంపూర్ణముగా ప్రేమించను అని అక్కడ వాక్యము తెలియజేస్తా ఉన్నది. అయితే ఆ రీతిగా అంత ప్రేమను ఆయన చూపించి, ఆయన పస్కా పండుగ సమీపంగా ఉన్నటువంటి ఆ సమయంలో, అప్పగింపబడేటువంటి ఆ దినాలకు సమీపంగా ఉన్నటువంటి ఆ సమయంలో ప్రభువారు తన శిష్యులతోటి కలిసి ఆయన భోజనం చేయడానికి కూర్చున్నటువంటి వారుగా ఉన్నారు. ఆ భోజన పంక్తిలో నుండి ప్రభువారు లేచి ఆయన చేసినటువంటి ఒక కార్యం ఏంటంటే, అక్కడ మనం చదివినటువంటి యోహాను సువార్త 13వ అధ్యాయము 4 నుండి 8వ వచనం వరకు అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలు మనం చూసినట్లయితే, యేసు భోజన పంక్తిలో నుండి లేచి ఒక తువాలు తీసుకొని తన నడుమునకు కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తువాలుతో నడుముకున్నటువంటి ఆ తువాలుతో శిష్యుల పాదాలు తుడుచుటకును మొదలుపెట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యుల యొక్క పాదాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కడుగుతా ఉన్నారు. భోజన పంక్తిలో కూర్చొని ఆయన అకస్మాత్తుగా లేచి ఆయన ఒక తువాలు, ఒక టవల్ తీసుకొని తన నడుమునకు కట్టుకొని ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకొని శిష్యుల యొక్క పాదాలు వరుసగా వారిని కూర్చోబెట్టి కడుగటం ప్రారంభించారు. ఆ తర్వాత తన నడుముకున్నటువంటి కట్టుకొని ఉన్నటువంటి ఆ తువాలు తీసి వారి పాదాలు తొడవటం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అద్భుత ఆశ్చర్య కార్యములు చేసినటువంటి ఒక వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యుల పాదాలు, ఒక గురువు తన దగ్గర ఉన్నటువంటి శిష్యుల యొక్క పాదాలు కడగటం ప్రారంభిస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఎంతగా వారిని ప్రేమించారో, ఎంతగా తను తాను తగ్గించుకున్నారో అక్కడ మనం చూడవచ్చు. అలా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ వెంటనే పేతురు అంటున్నాడు, నీవు నా పాదాలు కడగటానికి వీల్లేదు ప్రభువా, నేను ఎంతటి వాడిని, నీవు నా పాదాలు కడగటానికి వీల్లేదని పాదాలు కడగకుండా ఆటంకపరిచాడు. అయితే ప్రభువారు ఒక మాట అంటా ఉన్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ప్రభు అంటున్నారు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. నేను నిన్ను గనక కడగకపోతే, నీ పాదాలు నేను కడగకపోతే నాతో నీకు సంబంధం లేదు అని ప్రభు ఎప్పుడైతే మాట్లాడారో పేతురు అంటున్నాడు, ఇప్పుడు నా పాదాలు కాదు, నా శరీరం అంతా కూడా నన్ను పూర్తిగా కడుగొంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి మాట దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మొట్టమొదట ప్రభువారు తను తాను ఎంతగానో తగ్గించుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తి అయ్యింది, దేవుని కుమారుడు అయ్యింది కూడా ఒక మానవుని తన శిష్యుని యొక్క పాదాలు కడగడానికి అంతగా తగ్గించుకున్నారు.
నేటి దినాన మనము ఎంతవరకు తగ్గించుకుంటున్నాం? ప్రభువుతో నడుస్తున్నాం అనుకుంటున్నాము, ప్రభువుని కలిగి జీవిస్తున్నాం అనుకుంటున్నాము. మన జీవితంలో ప్రభువు నాతో ఉన్నాడనేటువంటి ఒక ఆలోచనతో మనము ముందు కొనసాగుతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోకంలో ఉన్న వారి వలె మనం హెచ్చించుకోకుండా తగ్గించుకునేటువంటి వాళ్ళముగా ఉండాలి. లోకముతో స్నేహం చేసేవాళ్ళు వారి యొక్క స్వభావము దాదాపుగా ఇలానే ఉండవచ్చు. నేను ఎందుకు తగ్గాలి? నా యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? నా యొక్క డిగ్నిటీ ఏంటి? నా హోదా ఏంటి? ఇలాగా రకరకాలుగా నేనేంటి, నాకెంత ఆస్తి ఉంది, ఎన్నో భావాలు మనుషులు కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటారు. నేను చాలా తెలివి కలిగినటువంటి వాడిని, నేనెందుకు తగ్గించుకోవాలి? నాకంటే చిన్నవాళ్ళ దగ్గర నేను తగ్గించుకుంటే నా ప్రెస్టేజ్ ఏమవుతుంది అని ఒక ఈగోతో ప్రజలు కనిపిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఇక్కడ తన్ను తాను పూర్తిగా తగ్గించుకొని శిష్యుల పాదాలు కడగటం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మనం కూడా ఆ తగ్గింపు స్వభావాన్ని, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనము ఆ తగ్గింపు స్వభావాన్ని మనము కలిగి జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ క్రియ ద్వారా మనం ఈ అంశాన్ని నేర్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గింపు అనేటువంటిది మనకు హెచ్చుదలకు సూచనగా ఉంది. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడునని లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. అందుని బట్టి మనము తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించాలి. అలాగే ఇక్కడ ప్రభువారు పేతురు నా పాదాలు కడగొద్దన్నప్పుడు అక్కడ అంటున్నటువంటి మాటను బట్టి కూడా మనం ఒక మాట నేర్చుకోవాలి. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అని పేతురుతోటి ప్రభు మాట్లాడతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కడగబడితేనే ప్రభుతోటి మనము సహవాసం చేయటానికి ప్రభు అంగీకరించేటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ నీళ్లతోటి ప్రభు పేతురు పాదాలు కడగడానికి సిద్ధపడ్డారు. అయితే ఆ రీతిగా పేతురు ఆటంకము కలిగిస్తే నాతో నీకు పాలు లేదు, నేను నిన్ను కడగకపోతే అంటా ఉన్నారు. దీని యొక్క ఆత్మీయ భావం మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించినటువంటి వాడుగా ఉన్నారు. ఆ రక్తము మనకు ఎందుకొరకంటే అది నిబంధన రక్తంగా ఉన్నది. మన పాపాలు కడగడానికి ప్రభువారు శిలువలో ఆ రక్తాన్ని చిందించినటువంటి వారుగా ఉన్నారు. ఎవరైతే ప్రభు యొక్క రక్తములో పాలు పంపులు పొందలేదు అనగా ఆ రక్తంలో కడగబడనటువంటి వారుగా ఉంటారో ప్రభు వారితో కూడా ఇదే మాట అంటారు, నాతో నీకు పాలు లేదు, నేను నిన్ను కడుగని ఎడల, నా రక్తంలో నీవు కనుక కడగబడకపోతే ప్రియమైన విశ్వాసి, నీవు సంఘానికి క్రమంగా వెళుతున్నటువంటి అనుభవంలో ఉండవచ్చు. దేవుని యొక్క పరిచర్యలో పాల్గొంటున్నటువంటి వారుగా కూడా మీరు కనపడవచ్చు. మీ అర్పణలను దేవునికి సమృద్ధిగా క్రమముగా ఇస్తున్నటువంటి వారుగా మీరు ఉండవచ్చు. మీ కుటుంబంలో అనేకమైనటువంటి ప్రార్థనా కూడికలు జరగవచ్చు. మీ ద్వారా ఇతర స్థలాలలో ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేయబడి కూడా ఉండవచ్చు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభు యొక్క రక్తంలో మనము కడగబడి ఉన్నామా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కేవలము దేవుని మాటలు వినడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క మాటలు విని వాటిని అనుసరించి నడుచుకుంటేనే మీరు దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి వారుగా ఉంటారు. కేవలము ఈ లోక సంబంధమైన చెవులతో వినడం మాత్రమే కాదు, కానీ మనము ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క మాటలు విని వాటిని అనుసరించి నడుచుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మనము గైకొనేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ ప్రభువు మన కొరకు ఆ రక్తాన్ని చిందించారు, నా కొరకు చిందించారు అనేటువంటి ఒక భావన మనలో ఏర్పడితే మనము ఆ రక్తంలో కడగబడవలసినటువంటి వారంగా మనము ఖచ్చితంగా ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఒకవేళ మనము ప్రభువుని వెంబడిస్తూ అనుసరిస్తూ ఆయన సహవాసం చేస్తున్నామని అనుకుంటూ రక్తంలో కడగబడకుండా ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పేటువంటి మాట ఖండితంగా పేతురుతో చెప్పినటువంటి రీతిగా మనతో అంటున్నారు, నాతో నీకు పాలు లేదు అని అంటున్నారు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా ప్రభు యొక్క శిలువ దగ్గరకు రాకుండా ఉండి ఆయన రక్తము చేత కడగబడనటువంటి అనగా పాప క్షమాపణ, పాపములు కడిగి వేసుకోనకుండా పాపాలు అలానే దాచిపెట్టుకొని కప్పుకొని దేవుని వెంబడిస్తూ ఉన్నట్లయితే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ప్రభు యొక్క శిలువ దగ్గరకు రండి. ఆయన మన కొరకు చిందించినటువంటి, మీ కొరకు చిందించబడినటువంటి ఆ శిలువ రక్తంలో మీ పాపాలు కడుక్కున్నట్లయితే
ప్రభు మిమ్మలను స్వీకరించేటువంటి వారుగా ఉంటారు, లేకపోతే నాతో నీకు పాలు లేదని అక్కడ చెప్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేదలతోటి మాట్లాడినటువంటి ఈ మాట ద్వారా ఈ యొక్క ఆత్మీయ సత్యాన్ని మనము గ్రహించాలి. రెండవదిగా అక్కడ జరిగినటువంటి మరొక సంఘటన మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 21వ వచనంలో చూడండి, లేఖనంలో మనం చూసినట్లయితే ప్రభువారు అక్కడ మాట్లాడుతూ అంటున్నారు, వారు భోజనం చేయుచుండగా యేసు, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అక్కడ ప్రభువారు భోజనానికి శిష్యులతోటి కలిసి కూర్చున్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. మీలో నన్ను ఒకడు అప్పగించబోతా ఉన్నాడు అని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఉన్నటువంటి 12 మందిలోనే ఒకడు ప్రభువుని అప్పగించడానికి సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సంగతి ప్రభువుకి ముందే తెలుసు. కానీ ప్రభు ఆ మాట, ఆ వ్యక్తి పేరు చెప్పకుండా అక్కడ అంటున్నారు, మీలో నన్ను ఒకడు అప్పగిస్తా ఉన్నాడని చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువుని 12 మందిలో ఒకడు అప్పగిస్తా ఉంటే మనము ఎన్నిసార్లు ప్రభువుని అప్పగిస్తా ఉన్నాం? కొన్ని లక్షల మంది దేవుని యొక్క వాక్యాన్ని విని సంఘంలో చేర్చబడతా ఉన్నారు. కానీ మనము చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువుతో ఎలాంటి సహవాసం చేస్తా ఉన్నాం? ఆయనను శిలువకు అప్పగించడానికి యూదాలు అపవాది ప్రవేశించి అతన్ని అప్పగించడానికి ప్రేరేపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని అమ్మటానికి ప్రేరేపింపబడ్డాడు ఇస్కరియోతు యూదా. అలాగే ప్రభువుని మనము ఎన్నిసార్లు అప్పగిస్తా ఉన్నాం? మనము దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి ప్రతి మాటలో, ప్రతి క్రియలో కూడా మనము దేవుణ్ణి అప్పగిస్తున్నటువంటి వాళ్ళముగానే ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒక అబద్ధం ఆడాము అంటే ప్రభువుని మనము అప్పగించినట్లే. మనము దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఒక మాట మాట్లాడాము అంటే మనం ప్రభువుని అప్పగించినట్లయితే, శిలువకి అప్పగించినటువంటి వారముగానే ఉంటాం. ఇలాగ ప్రతి దినము కూడా మనకు తెలియకుండానే సాతాను యొక్క ప్రేరేపణను బట్టి మనము దేవుణ్ణి అప్పగిస్తూనే ఉన్నాం, ఇంకా అప్పగిస్తూనే ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో మార్పు అనేటువంటిది రావటం లేదు. కానీ మనం ఎలా ఉండాలంటే, ఇక్కడ యూదా అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ప్రభువు కూడా మనము అప్పగిస్తా ఉన్నా ఆయన మనలను ఇంకా ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం పాపం చేసినా కూడా మనం నిలిచి ఉంటున్నామంటే దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపే. కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. ఆ కృపలోనే మనము నడిపించబడుతూ ఉన్నాం. ఈ సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన తప్పులను మనము సరి చేసుకోవాలి. అందుకే మన దోషాన్ని మనము కప్పుకొనక దానిని ఒప్పుకొందునని కొంటునేని కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మన దోషాలు కప్పుకోవద్దు, కానీ దేవుని దగ్గర ఒప్పుకొని ఆయనను సిలువేయకుండా ఆయన సిలువను మనము మోసేటువంటి వారముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గురువారం జరిగినటువంటి మరొక సందర్భాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనమునకు మనం చదివినట్లయితే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పెను. మరియు గిన్నె పట్టుకొని, దీనిలోని ఇది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు భోజనానికి కూర్చున్నటువంటి ఆ సమయంలో ఆయన ఒక రొట్టెను తీసుకున్నారు. ఆ రొట్టెను పట్టుకొని ఆయన దానిని ఆశీర్వదించి దానిని విరచి అక్కడ ఉన్నటువంటి శిష్యులతో అంటున్నారు, ఇది నా శరీరము, దీన్ని తీసుకొని మీరు తినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శరీరము మనము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చి, దీన్ని మీరు తీసుకొని తినండి అని మాట్లాడుతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో ఆయన మన కొరకు అప్పగించబడి విరవబడినటువంటి వారుగా ఉన్నారు. ఆయన శరీరాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన దీనిని మీరు తీసుకొని తినండి అని చెప్తా ఉన్నారు. అంటే మనము ప్రభువారి యొక్క శరీరాన్ని మనము తినటం కాదు, కానీ అనగా సంఘములో బల్లలో మనం కేవలం చేవేసేటువంటి ఆ సమయంలో అది ఒక రొట్టె అని కేవలం మనం అనుకోవటం కాదు, కానీ అది ప్రభువారి యొక్క శరీరము. ప్రభు నా కొరకు సిలువలో ఆయన కాల్చబడ్డాడు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో ఎండలో ఆయన కాల్చబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడు.
మెత్తగా గోధుమ పిండి ఎలాగ నలగొట్టబడతారో, ఎలాగ దంచబడుతుందో, అలానే ప్రభు యొక్క శరీరం కూడా నా కొరకు నలగొట్టబడిందని మనము ఆ యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క శరీరమును తీసుకునేటువంటి సమయంలో, బల్లలో పాల్గొనేటువంటి సమయంలో మనము తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని మనము మన ఇష్టానుసారముగా ప్రభు యొక్క శరీరమును తీసుకోవడానికి ఏమాత్రము కూడా దేవుని యొక్క వాక్యానికి అది అనుకూలమైనటువంటిదిగా కాదు. దేవుని వాక్యానికి అది విరుద్ధమైనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు తన శరీరాన్ని ఆ రీతిగా ఒక రొట్టెతో పోల్చి చూపిస్తా ఉన్నారు. ఇంకా మరియు ఆయన గిన్నె పట్టుకొని దీనిలోనిది మీరందరూ కూడా త్రాగండి, ఇది నా రక్తము, పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తమని ప్రభు తెలియజేస్తున్నారు. ఆయన శరీరాన్ని అనగా రొట్టెను మాత్రమే కాదు కానీ ఒక గిన్నెలో ద్రాక్ష రసాన్ని తీసుకొని ఆయన చెప్తూ ఉన్నారు, దీనందరూ కూడా మీరు దీన్ని తీసుకొని తాగండి, ఇది నా రక్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తీసుకుంటున్నటువంటి ఆ యొక్క ద్రాక్షారసము మందిరములో బల్లలో మనం పాలు పంపులు పొందినప్పుడు తీసుకుంటున్నటువంటి అది కేవలం ఒక ద్రాక్షారసం అని మీరన్నది కూడా తలంచుకోవద్దు. మీరు గనక ప్రార్థన చేసుకొని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆ రక్తాన్ని స్వీకరించాలి. ఇది నా రక్తము అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకొరకని చిందించబడింది? శిలువలో ప్రభువారు చిందించబడినటువంటి రక్తముతో ఆ ద్రాక్ష రసం అనేటువంటిది పోల్చబడతా ఉంది. ఎందుకొరకు మనం దాన్ని తీసుకోవాలి అంటే ప్రభు చెప్తున్నారు, పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రక్తాన్ని ప్రభు అంటారు, ఇది నిబంధన రక్తము. మనము ప్రభు యొక్క బల్లలో పాల్గొంటున్నప్పుడు తీసుకుంటున్నటువంటి, మనం పానం చేస్తున్నటువంటిది ప్రభు యొక్క రక్తం అని గుర్తించాలి. ఆ రక్తము ద్వారానే మనకు విడుదల కలుగుతా ఉన్నది. ఆ రక్తము ద్వారానే మనకు పాప క్షమాపణ, మరణము నుండి విడుదల, శాపము నుండి విడుదల ఆ రక్తమే మనకి ఇచ్చిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేగాని అవగాహన లేకుండా అపరిశుద్ధంగా, అపవిత్రంగా, పాపమును మనం కలిగి ఉండి ఆ ప్రభు యొక్క శరీర రక్తములను మనము తీసుకున్నట్లయితే మనం శిక్షావిధికి గురవుతాం అని చెప్పేసి లేఖనాల్లో పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. అందుని బట్టి మనము చాలా జాగ్రత్తగా ప్రభు యొక్క బలలో మనం పాల్గొనవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆ దినాన పరిశుద్ధ గురువారంలో జరిగినటువంటి ఈ సంఘటన ప్రభురాత్రి భోజనంగా మనము చెప్పుకోవచ్చు. ప్రభు ఆయన శిష్యులకు తన శరీరాన్ని, రక్తాన్ని ఆయన ఇచ్చినటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. మరొక సందర్భం మనం గమనించినట్లయితే, మూడవదిగా గెత్సెమనే అనేటువంటి స్థలములో ప్రభువారు చేసినటువంటి ప్రార్థన చూడండి. లేఖనాల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనమును 38వ వచనం మనం చూసినట్లయితే, గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి పేతురును జబదయి కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ప్రభురాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఆయన తన శిష్యులను తీసుకుని గెత్సెమనేటువంటి ఆ స్థలానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ మరికొంత ముందుకు వెళ్ళి శిష్యులు కొంతమందిని అక్కడ ఉంచి ముగ్గురు తనకు అనుకూలముగా ఉంటున్నటువంటి ప్రియమైన శిష్యులుగా ఉన్నటువంటి పేతురు, జబదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబు, వారి ముగ్గురిని కూడా తీసుకొని ముందుకు వెళ్ళి అక్కడ వారి నుంచి మీరు మెలకువగా ఉండి ఇక్కడ ప్రార్థన చేయండి నేను అని చెప్పేసి మరికొంత ముందుకు వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువారు ఎంతగా ప్రార్థన చేశారంటే ఇక్కడ వాక్యంలో మనకు తెలియజేయబడతా ఉంది, ఆయన దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టారు. ఎంతో దుఃఖంతో ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎంత దుఃఖంతో ప్రార్థన చేస్తా ఉన్నారంటే మరణమగునంతగా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణమగినంతగా ప్రభువారు దుఃఖపడతా ఉన్నారు. కొన్ని గంటలలో ప్రభువారు అప్పగించబడబోతా ఉన్నారు అనేటువంటి విషయం యేసయ్యకి తెలుసు. తాను అప్పగించబడబోతా ఉన్నాను, శిలువ యాగము చేయాలి, బలియాగము గావించబడాలి, తన రక్తము చిందించబడాలి అనేటువంటి ఆ యొక్క సందర్భం అంతా ప్రభువారు ఎరిగినటువంటి వాడుగా ఉన్నారు కనుక ఆయన మానవునిగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మానవునిగా ఉన్నటువంటి ఆ ప్రభువారు జరగబోతున్నటువంటి ఆ విషయాన్ని గుర్తెరిగి ఆయన ఏం చేస్తున్నారంటే ఎంతగానో బాధపడతా ఉన్నారు. ఎంతగా బాధపడతా ఉన్నారంటే మరణమగునంతగా ఆయన దుఃఖపడుతూ చింతాక్రాంతుడవటం మొదలు పెట్టారు. ఆయన అంటా ఉన్నారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు తొలగించు అని కూడా ప్రార్థన చేశారు. అలా చేసి కూడా అంటున్నారు, నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తమే సిద్ధించును గాకని ఆయన అలానే ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన.
ఆ ప్రార్థనను గురించి లూకా భక్తుడు ఇంకా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, లూకా సువార్తలో కూడా ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారి యొక్క దుఃఖము, ఆయన వేదన పడుతున్నటువంటి ఆ సమయంలో ఆయన చెమట కారిపోతా ఉంది. లూకా ఇక్కడ ఈ సందర్భాన్ని మన ముందు వాక్యంలో తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఆయన పడుతున్నటువంటి వేదనను బట్టి ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట ఎలా పడతా ఉన్నదంటే నేల మీద రక్త బిందువులాగా పడతా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెమట రక్త బిందువులు రక్తంలాగా మారిపోతా ఉన్నది. ఎందుకు అనేటువంటి దానిని ఇక్కడ లూకా మాత్రమే చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్తలో ఇలా తెలియజేయలేదు. కానీ లూకా ఈ సందర్భాన్ని ఎందుకు తెలియజేస్తా ఉన్నాడంటే, లూకా వైద్యుడు, ఆయన ఒక డాక్టర్గా ఉన్నాడు. అందుకని ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఆయన రక్తముగా చెమట అనేటువంటిది మారిపోతా ఉన్నది. కారణం ఏంటంటే మనసులో కలుగుతున్నటువంటి ఆ వేదనను బట్టి ఆ యొక్క చెమట రావటానికి శరీరం మీద ఉన్నటువంటి స్వేద గ్రంథుల్లో నుండి, ఆ చర్మపు గ్రంథుల్లో నుండి అక్కడ రక్తం అనేటువంటిది బయటికి వస్తా ఉంది. దానిని మనము సైంటిఫిక్ లాంగ్వేజ్లో మనం దానిని హెమటోహైడ్రోసిస్ అని చెప్పేసి దానిని పిలుస్తారు. మనము చూసినట్లయితే సైన్స్ ప్రకారంగా కూడా ఇది నిరూపించబడింది. మరింత వేదన పడి ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తంలాగా వచ్చేస్తుంది. దానిని సైంటిఫిక్గా మనం ఏమని పిలవచ్చు అంటే హెమటోహైడ్రోసిస్ అని చెప్పేసి వైద్య శాస్త్ర పరిభాషలో దానిని మనం పిలవచ్చు. అనగా ప్రభువారు ఎంతగానో ప్రార్థన చేసినటువంటి అనుభవాన్ని మనము ఆ గెత్సెమనేటువంటి స్థలములో చేయబడినటువంటి ఆ ప్రార్థన మనము సందర్భాన్ని అది పరిశుద్ధ గురువారమున జరిగినట్లుగా మనం గుర్తించవచ్చు. మరొక సందర్భం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుండి 56వ వచనం వరకు జరిగినటువంటి ఒక సందర్భం మనం చూడవచ్చు. ప్రభువారు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ స్థలములో యూదా తన యొక్క ప్రణాళిక ప్రకారముగా ముందుగానే ప్రధాన యాజకులకు వారందరికీ తెలియజేసినటువంటి రీతిగా, నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆ వ్యక్తి ప్రభు అయినటువంటి యేసు అని వారితోటి ఒక సూచన, ఒక గుర్తు చెప్పేసి యూదా అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను ముద్దు పెట్టుకుంటున్నటువంటి సందర్భం మనం అక్కడ చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో తిరిగినటువంటి శిష్యుడే, 3.5 సంవత్సరాలు ప్రభు యొక్క పరిచర్యలో పాల్గొన్నటువంటి వాడే అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ముద్దు పెడితే అప్పగించడం ప్రారంభిస్తా ఉన్నాడు. అది కపటమైనటువంటి ముద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనము లోకము దృష్టిలో ప్రభువుతో నడుస్తున్నటువంటి అనుభవంలో ఉండవచ్చు, క్రైస్తవులముగా పిలువబడుతున్నటువంటి వాళ్ళంగా ఉండవచ్చు. కానీ మనం దేవునికి ఎలాంటి ముద్దులు పెడుతున్నామో ఒకసారి ఆలోచించాలి. యోధా కూడా ముద్దు పెట్టాడు, కానీ ఆ ముద్దు కపటమైన ముద్దు, ప్రభువుని అప్పగించడానికి పెట్టినటువంటి ముద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపముల ద్వారా మనం ప్రభువుని అప్పగిస్తా ఉన్నామంటే, మనము పైకి ఎలా పెడుతున్నామంటే కపటమైన ముద్దులు పెడతా ఉన్నాం. ప్రభు మీద చూపిస్తున్నటువంటిది కపటమైన ప్రేమగా మనకు తెలియకుండానే మనం ప్రభువుని ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో మన స్థితి అలానే వెళ్ళిపోతా ఉంది, కపటముగా. వాస్తవమైనటువంటి ప్రేమ ప్రభు మీద ఉన్నట్లయితే మనం ప్రభువుని కరెక్ట్గా సరిగ్గా వెంబడిస్తాం, వాక్యానుసారముగా వెంబడిస్తాం. కానీ మనము వెంబడించేటువంటి విధానము సరిగా లేకపోయినట్లయితే, వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కపటమైన ప్రేమతో మనము ప్రభువుని వెంబడిస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆ రీతిగా ఎప్పుడైతే యూదా ప్రభువుని ముద్దు పెట్టారో, ప్రభు అంటున్నాడు అక్కడ ఎంతగా ప్రేమిస్తున్నంటే, యేసు అక్కడ యూదాని ఏమని పిలుస్తారంటే చెలికాడా అని పిలుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితుడా అని ముద్దు పెట్టినా కూడా అక్కడ ప్రభు ఆ రీతిగా అంటారు, నువ్వు ఏం చేయాలనుకుంటావో అది చెయ్యి. అది ప్రభు యొక్క ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ప్రేమ మన పట్ల ఆ రీతిగా ఉంటే, మనం ప్రేమ ప్రభు పట్ల ఎలా ఉంటా ఉన్నది? మనము సరిగ్గా ప్రభువుని ప్రేమించాలి. ఇంకా మనం చూసినట్లయితే అక్కడ వారందరూ కూడా వచ్చేసి, సైన్యమంతా యూదా ముద్దు పెట్టినప్పుడు వచ్చేసి
ప్రభువాన్ని పట్టుకుంటున్నప్పుడు అందరూ కూడా చెదిరిపోతా ఉన్నారు. అది 56వ వచనంలో తెలియజేయబడింది. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చబడతా ఉన్నాయి. జకర్యా గ్రంథములో అక్కడ 13వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము అని తెలియజేయబడినటువంటి ప్రవచనం అక్కడ నెరవేర్పులోనికి వచ్చింది. మరొక సందర్భం మనం చూసినట్లయితే ఆ రాత్రి ప్రభువారు అన్యాయపు తీర్పును ఎదుర్కొన్నటువంటి వారుగా ఉన్నారు. ఆయన బంధించబడినటువంటి మీదట మొట్టమొదట ఆయన అన్నా యొద్దకు కొనుక్కోబడ్డారు. అన్నా యొద్దకు తీసుకుని వెళ్ళారు. అక్కడ నుండి కైఫా యొద్దకు తీసుకుని వెళ్ళారు. అక్కడ నుంచి మహాసభకు అనగా మహాసభగా సన్హెడ్రిన్ సభ 70 మంది ఇక్కడ సభ్యులతోటి ఆ యొక్క సభ ఏర్పడి ఉంటుంది. ఆ మహాసభ దగ్గరకు తీసుకువెళ్ళి వెళ్ళారు. అక్కడ నుంచి గవర్నర్ అయినటువంటి పిలాతు వద్దకు తీసుకువెళ్ళారు. ఆ తర్వాత మరలా హేరోదు దగ్గరకు తీసుకుని వచ్చారు. చివరికి పిలాతు వద్దకు తీసుకుని పోబడ్డారు. ఇక్కడ 6 రకాలుగా 6 స్థలాలకు ప్రభువారు ఆ రాత్రి కొనుక్కోబడ్డారు. అయితే సభ అంతా లేనటువంటి ఆ మహాసభలు సభ్యులందరూ లేకుండా ఉన్నటువంటి సమయంలో రాత్రిపూట ఆయన తీర్పు తీర్చబడ్డారు. అందుకే అది అన్యాయపు తీర్పుగా లెక్కించబడతా ఉన్నారు. అందుకే యెషయా భక్తుడు అంటున్నాడు 53వ అధ్యాయం 8వ వచనంలో అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యాయంగా ప్రభువారు తీర్పు తీర్చబడ్డారు. ఆయన 53వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనంలో కూడా తెలియజేయబడిన మాట, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన నలుగొట్టబడ్డాడు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అనేకుల యొక్క సైన్యం యొక్క పిడిగుద్దులు తిన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎన్ని రకాలుగానో ఆయన హింసించబడ్డారు. ఇదంతా కూడా ఆ గురువారమే, పరిశుద్ధ గురువారమే ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకు సమయం లేనందువల్ల కొన్నిటిని మాత్రమే ధ్యానం చేసుకున్నాం. వీటిని బట్టి మనం చరిత్ర తెలుసుకోవటం కాదు, కానీ ఆయన ద్వారా మనకు విమోచన అనేటువంటిది మన కొరకు, అనేకుల కొరకు ఆయన పాపాన్ని భరించారు. మరణము పొందినంతగా ఆయన తన ప్రాణాన్ని ధారపోశారు అనేటువంటి ఆ లేఖనాలను బట్టి మనం ఆయన యుద్ధకు వద్దాం, ఆయనను మనం చేర్చుకుందాం, ఆయనను వెంబడిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, పరిశుద్ధ గురువారంలో జరిగినటువంటి కొన్ని మాటలను, సందర్భాలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. వాటి ద్వారా కొన్ని విషయాలను మేము నేర్చుకుని నాయన ప్రభువా, మీ రక్తంలో కడగబడితేనే మీతో మాకు పాలు పంపులు నాయన. మీ శరీరంను మేము అయోగ్యముగా తెలియకుండా యోగ్యముగా దానిని తీసుకోవటానికి ప్రభువా, మీ సిలువను అట్టి రీతిగా మేము వెంబడించడానికి కృప చూపించమని అయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ, మీరు పొందిన గాయాల చేత మా అందరికీ ఆత్మ సంబంధమైన స్వస్థతను దయచేయమై మమ్మల్ని అందరినీ ప్రభా మీ యొక్క ప్రభా ఆశీర్వాదకరమైన హస్తాలు సమర్పించుకుంటూ ఈ మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రభా, ఈ మాటలు వింటున్నటువంటి వారు ఇంకా మీకు ఎవరైతే దూరంగా ఉంటా ఉన్నారో వారందరూ ప్రభువా, వారితో మీరు మరలా మాట్లాడి మీ రాజ్యంలో చేర్చబడడానికి కృప చూపించమని ఆయన మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం సదాకాలము తోడుగా ఉండి నడిపించబడి తెలచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.